బతికేందుకు పెద్ద మూవీ గత వారం రోజులకైతే పెద్ద మూవీ పోస్ట్ పోన్ అవ్వబోతున్నది అనేసి అయితే గట్టిగా రూమర్స్ అయితే సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతుంది. ఇంకా చాలామంది యూట్యూబ్లో కూడా చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఈరోజు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. మూవీ పోస్ట్ పోన్ అవుతుందా లేదా, రిలీజ్ డేట్ ఎప్పుడు, ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. మీరు అనుకుంటే నా ఛానల్ ఈ మంత్ జనవరిలోనే ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. మీరు అనుకుంటే అది అయిపోతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే పోస్ట్ పోన్ అవ్వబోతోంది అనేసి అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. మూవీ ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది, పోస్ట్ పోన్ ఎటువంటి పరిస్థితులు అవ్వద్దనేసి అయితే ఈరోజు మన ఏఆర్ రెహమాన్ గారి బర్త్డే సందర్భంగా మూవీ టీం అయితే ఒక పోస్టర్ని రిలీజ్ చేసి దాంట్లో రిలీజ్ డేట్ని కూడా కన్ఫర్మ్ చేశారు. ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా ఈ పోస్ట్ అయితే చేసి మన ఏఆర్ రెహమాన్ గారికి బర్త్డే విషెస్ చెప్తూ దీన్ని అయితే కన్ఫర్మ్ చేశారు. మార్చ్ 27, 2026లోనే మూవీ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా రిలీజ్ డేట్ ఏమాత్రం మారట్లేదు. బుచ్చిబాబు గారు దీనికోసం అయితే శరవేగంగా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. రీసెంట్గానే ఢిల్లీలో అయితే ఒక స్పెక్టాక్యులర్ ఎపిసోడ్స్ అయితే షూట్ చేశారని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏంటంటే షూటింగ్ అయితే శరవేగంగా కంప్లీట్ అవుతూ ఉంది. మూవీ అయితే పోస్ట్ పోన్ అవ్వట్లేదు. మిగతా విషయాలకు వచ్చేస్తే, మూవీలో మన రామ్ చరణ్ అన్న లుక్ ఏందన్నా ఆ లుక్కే రగ్గులు లుక్తో బుచ్చిబాబు అన్న ఏదో మ్యాజిక్ అయితే చేయబోతున్నాడు అనేసి ఆ ఫస్ట్ లుక్తో కానీ, ఆ ఫస్ట్ గ్లిమ్స్తో కానీ, ఈ చిక్రీ సాంగ్తో కానీ గట్టిగా అయితేనే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ గుండెల మీద గట్టిగానే గుద్దారని చెప్పాలి. అంత హార్ట్ హిట్టింగ్గా ఉంది ఈ మూవీ యొక్క లుక్ కానీ, ఆ గ్లిమ్స్ కానీ, ఆ సాంగ్ కానీ. ఇంకా ట్విట్టర్లో బుచ్చిబాబు గారు మన ఏఆర్ రెహమాన్ గారి బర్త్డే సందర్భంగా బుచ్చిబాబు గారి సొంత అకౌంట్లో అయితే ఈరోజు ఒక ట్వీట్ చేశారు. సెకండ్ సింగిల్ అయితే షేక్ చేయబోతా ఉంది, బద్దలు కొట్టేస్తున్న బాక్సులు అనేసి అనే లెక్కలో అయితే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇదే కాకుండా ఇంకా షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జనవరి ఎండింగ్ కల్లా టోటల్ షూట్ కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ కూడా కంప్లీట్ చేయాలనేసి అయితే గట్టి టార్గెట్ అయితే పెట్టుకొని ఉన్నారంట ఫ్రెండ్స్. ఖచ్చితంగా జనవరి ఎండింగ్ అంతా టోటల్ షూట్ కంప్లీట్ అయిపోయి సాంగ్స్తో సహా, సాంగ్స్ పెండింగ్ అనేసి ఈ మూవీ రిలీజ్ వెనక్కి వెళ్తూ ఉంది. రిలీజ్ డేట్ మారిపోబోతుంది, పోస్ట్ పోన్ అయిపోతుంది అనేసి అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. కాకపోతే సాంగ్ షూటింగ్స్ కూడా ఈ జనవరి ఎండింగ్ అంతా కంప్లీట్ అయిపోతాయి అనేసి గట్టిగా అయితే వినపడుతుంది. ఖచ్చితంగా డబ్బింగ్తో సహా ఈ జనవరి ఎండింగ్కి కంప్లీట్ చేసుకొని ఫిబ్రవరి ఇంకా మార్చ్ ఈ 2 నెలలు ప్రీ ప్రొడక్షన్ ఇంకా ప్రమోషన్స్ మీద గట్టిగా అయితే టార్గెట్ చేయబోతున్నారంట. ఇంకా ఈ సినిమా బడ్జెట్ విషయానికి వచ్చేసి 300 కోట్లు పెట్టి అయితే ఈ మూవీని అయితే భారీ బడ్జెట్గా నిర్మిస్తూ ఉన్నారు. ఇంకా పాన్ ఇండియన్ లెవెల్లో అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతోంది. ఇంకా మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ హడావిడి మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన మ్యూజిక్ పేరు పెట్టగలిగే అంత టోలం మనం అయితే కాదు కాబట్టి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ని అయితే మనం థియేటర్లో ఎంజాయ్ చేద్దాము. ఈ మూవీ కోసం నేను కూడా చాలా ఏకరగా వెయిట్ చేస్తూ ఉన్నాను. మీకేమనిపిస్తున్నదో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే అండి ఫ్రెండ్స్. నాకైతే బుచ్చిబాబు గారు ఈసారి ఖచ్చితంగా రికార్డులు, బాక్సులు బద్దలు కొట్టబోతున్నారు అనిపించింది. బడ్జెట్ల గురించి, కలెక్షన్ గురించి పక్కన పెడితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. రికార్డులు అయితే బ్రేక్ అవబోతున్నాయి. ఒక మగధీర, ఒక రంగస్థలం రామ్ చరణ్ గారి కెరియర్లో ఏ విధంగా అయితే నిలబడిందో అదేవిధంగా ఈ మూవీ పెద్ద కూడా అదేవిధంగా ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం రామ్ చరణ్ గారికి అవ్వబోతా ఉంది అనేసి అయితే నాకు గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. ఈ లిస్ట్లో నువ్వు RRR చెప్పలేదు ఏంట్రా అని తిట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాకపోతే RRR అనేది మల్టీ స్టారర్ కాబట్టి ఇద్దరి హీరోలకి క్రెడిట్ వెళ్తుంది. మన ఎన్టీఆర్ గారికి ఇంకా రామ్ చరణ్ గారికి. రామ్ చరణ్ గారు సోలో హీరోగా చరిత్రలో నిలిచిపోయే సినిమా అవబోతుంది అనేసి ఈ పెద్ద అయితే నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే బుచ్చిబాబు గారి మీద
నాకున్న నమ్మకం అటువంటిది. అదేవిధంగా ఇప్పుడు బుచ్చిబాబు గారు కూడా ఈ మూవీ ప్రమోషన్స్లో ఏం చెప్పబోతున్నారో చూడాల్సి ఉంది. కాకపోతే ఆల్రెడీ వేరే మూవీ ప్రమోషన్స్లో ఆయన చెప్పిన కొన్ని మాటలు అయితే నాకు ఇంకా మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. షూటింగ్ అయితే శరవేగంగా సాగుతూ ఉంది. ఇంకా ఫస్ట్ సాంగ్ నుంచే బ్లాస్ట్ అయిపోతుందని అని చెప్పారు. ఈ చికిరి ఫస్ట్ సాంగే 125 మిలియన్ దాటి వెళ్ళిపోతుంది యూట్యూబ్లో అయితే. ఇంకా కూడా పోతానే ఉంది. ఇంకా సెకండ్ సాంగ్ వస్తే ఏ రేంజ్లో హిట్ అవబోతా ఉందో తెలియట్లేదు. మన బుచ్చిబాబు గారు అయితే ట్విట్టర్లో ఏ విధంగా ట్వీట్ చేశారు, సెకండ్ సింగిల్ వాజ్ ద బ్లాస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా. ఖచ్చితంగా సోషల్ మీడియాలో బ్లాస్ట్ అవబోతున్నది అనేసి అయితే చెప్పారు. ఈ రోజుకి ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. జనవరి 2026 జనవరి ఎండింగ్ అంతా షూటింగు డబ్బింగు అన్నీ కంప్లీట్ చేసుకొని ఫిబ్రవరిలో ప్రీ ప్రొడక్షన్ ఇంకా మూవీ ప్రమోషన్స్తో స్టార్ట్ చేయబోతున్నారంట. మార్చ్ 27th అయితే మన రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మూవీ ఖచ్చితంగా రిలీజ్ అవ్వబోతూ ఉంది. మీరు సోషల్ మీడియాలో స్పెక్యులేట్ అయ్యేటివన్నిటిని పక్కన పెట్టి ఒక్కసారి ట్విట్టర్ను ఓపెన్ చేసి పెద్ది అని కొట్టి చూడండి. ఇంకా వృద్ధి సినిమాసు, మైత్రి మూవీ మేకర్సు, ఇంకా మన బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు, ఇంకా ఏఆర్ రెహమాన్ గారు అందరి దీంట్లో, ఇంకా మన రత్నవేల్ గారు కూడా వీరన్ని అకౌంట్లలో కూడా ఇదైతే మార్చ్ 27, 2026 అనేసి గట్టిగా అయితే చూపిస్తూ ఉంది. ఈ మూవీ అయితే కంపల్సరీ రిలీజ్ అవబోతుంది. మూవీకి అయితే నేను వెళ్తాను. మన ఛానల్లో అయితే రివ్యూ వస్తుంది ఫ్రెండ్స్. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఇది విధంగా ఖచ్చితంగా కన్ఫామ్ ఇన్ఫర్మేషన్ ఉన్న అప్డేట్లు ఇంకా మూవీ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గరకు తీసుకొస్తూనే ఉంటాను. నేనైతే మీ సాయి కుమార్. మీరు అనుకుంటే ఈ మంత్లో జనవరిలోనే నా ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మీ. బై బై నౌ. జై హింద్.